हे गाइस, वेलकम टू माय अनदर न्यू ब्लॉग। सबको मेरा न्यू ब्लॉग पे दोबारा स्वागत है। तो दोस्तों, आप सबको पता चल गया होगा, जो कैप्शन एंड फोटो देख के मालूम पड़ गया आज का वीडियो क्या होने वाला है। तो दोस्तों, जैसा कि आज जो कैप्टन कार्ड्स का जो यूनिसेक्स सैलून है, जो कि एसआर नगर पे न्यू ओपन हुआ है, तो आज उनका ग्रैंड ओपनिंग है। तो ग्रैंड ओपन करने के लिए आएंगे आज जो तेलुगु इंडस्ट्री का जो कॉमेडियन हाइपर आदि, तो उनका बहुत सारा सपोर्टर्स यहीं पे गैदर हुए, तो उनको देखने के लिए तो चलो दिखाते। तो वीडियो में पूरा बने रहिएगा दोस्तों। दोस्तों, जैसा कि आप देख सकते हैं, जो तेलुगु का जो कॉमेडियन है हाइपर आदि ऑलरेडी आ गया है जो ओपनिंग करने के लिए। जो ऑलरेडी देख सकते हैं उनका कितना फैन बेस है। तो बहुत सारा सपोर्टर, बहुत सारा चाहने वालों यहाँ पे गैदर है उनको देखने के लिए, उनके साथ सेल्फी लेने के लिए। तो ऑलरेडी देख सकते हैं दोस्तों, ऑलरेडी पहुँच गया है। तो अभी जो सैलून का अंदर जाएंगे तो वहीं पे थोड़ा बैठ के, तो अभी बाहर पे जो स्टेज बनाया गया है तो वहीं पे छोटा सा एक प्रोग्राम करेंगे। तो ज़रूर वीडियो को आखिरी तक देखिएगा दोस्तों। तो मैं पूरा वीडियो पे सारी चीज़ कवर करूँगा। अगर अच्छा लगेगा तो ज़रूर लाइक कीजिएगा, शेयर कीजिएगा, सब्सक्राइब कीजिएगा।
दोस्तों जैसे कि बहुत बारिश हो रहा था तो हाइपर आदि ने जो सैलून का अंदर वेट कर रहे थे, तो बारिश कम होने के बाद अभी मेन स्टेज के पास आ रहे। तो आप देख सकते हैं उनका दो साइड पे जो गार्ड है उनको सेव करके जो मेन स्टेज तक लेके जा रहे। उनका जितना चाहने वाले हैं तो सारे उनको घेर के रखे, उनका सेल्फी लेने के लिए, उनको देखने के लिए। तो जैसे कि पूरा रोड भरा हुआ है तो उनका जो फैन है ये पे गदर तो जरूर लाइक कीजिएगा, शेयर कीजिएगा, सब्सक्राइब कीजिएगा। ఇద్దరు ఇక్కడ ఈ కెప్టెన్ కట్స్ సెలూన్ కి ఇక్కడ ఓనర్ వచ్చేసి శ్రీకాంత్ బ్రదర్ ఉన్నారు. అలాగే టోటల్ కెప్టెన్ కట్స్ ఎన్ని బ్రాంచ్లు అయితే ఉన్నాయో ఆ బ్రాంచ్లన్నిటికీ మనోడు ఎస్ఆర్కే ఓనర్ అనమాట. వీళ్ళు చాలా కష్టపడి అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, ఈ బిజినెస్ ని ఎలా సక్సెస్ చేయాలో తెలిసిన వాళ్ళు, అలాగే యూత్ అందరికి వాళ్ళందరినీ అర్థం చేసుకొని వాళ్ళకి ఆ రేట్స్ కూడా మిగతా సెలూన్స్ లో ఉన్నట్టు బాగా హై అమౌంట్స్ కాకుండా చాలా రీజనబుల్ అమౌంట్స్ తో వీళ్ళు బిజినెస్ రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా బేసిక్ గా యూత్ అంటే అందరికి మనం అంటే నేను కూడా యూత్. అది 2014, 2015 మొత్తం ఇక్కడే తిరిగా. నాకు బాగా ఆనందం వేసిన విషయం ఏంటంటే నేను 2014 లో ఒక హాస్టల్లో ఉన్నాను. ఆ హాస్టల్లో మాకు వండి పెట్టిన ఆవిడ పాప ఇక్కడే ఉంది. ఇప్పుడు చూశాను నేను ఆవిడ. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆవిడ చూడగానే. ఎందుకంటే 2014లో ఇంకా నేను 2014 స్టార్టింగ్ అప్పటికి జబర్దస్త్ వెళ్ళాను, కానీ 2013 ఎండింగ్ లో ఒక హాస్టల్లో ఉన్న అప్పటికి ఇంకా జబర్దస్త్ ఇవేమి నాకు సంబంధం లేదు. ఊరగట్టి మనం కూడా టీవీలో చూసేవాళ్ళం. ఆ టైంలో ఒక హాస్టల్లో ఈవిడ మా అందరికి వండి పెట్టేది అనమాట. ఆవిడని ఇక్కడ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అమ్మా. మళ్ళీ నాకు ఆ రోజు బాగా గుర్తు చేసాం. ఆ రోజులని అప్పుడు మొత్తం 14-15 అంతా ఈ లైన్లోనే ఇక్కడే తిరిగేవాళ్ళం. ఎందుకంటే ఎక్కువ లేడీస్ హాస్టల్స్ ఇక్కడే ఉన్నాయి కదా. కాబట్టి అలా అప్పుడంతా అలా గడిచిపోయింది. ఇప్పుడు కొంచెం ఏదో అంత కొంచెం పేరు తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం ఇక్కడికి రావడం తగ్గింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా ఇక్కడ ఎలాగో ఈ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కెప్టెన్ కట్స్ కే వస్తారు. మీరు వచ్చి ఇక్కడ ఉన్న క్వాలిటీ, వీళ్ళు చేసే వీళ్ళ వర్క్ ఇవన్నీ నచ్చితే మాత్రం మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దీని గురించి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కానీ హైదరాబాద్ లో ఎన్ని ఏరియాలు ఉన్నా అమీర్పేటకు ఒక స్పెషల్ ఉంటది. అమీర్పేట మనం ఇక్కడ సత్యం థియేటర్ మిస్ అయ్యాం అంతే. ఇంకా మిగతా అంతా అమీర్పేట యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి వన్స్ అగైన్. మీ అందరికి ఆల్ ద బెస్ట్. హ్యాపీ రాఖీ మనం చెప్పకూడదు.